హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బొమ్మరిల్లు సంచికలోని అహంకారి అనే ఒక చిన్న కథను వినేద్దామండి. పూర్వం సహ్యాద్రి ప్రాంతంలో వ్యాఘ్రపాదుడనే ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. వర్షాకాలంలో వానల్లో నిలబడి, చలికాలంలో నీళ్లలో కూర్చొని, ఎండాకాలంలో చుట్టూ అగ్నికుండాలు పెట్టుకొని భయంకరమైన తపస్సు చేశాడు. దాని ఫలితంగా అతనికి ప్రకృతి మొత్తం స్వాధీనమైపోయింది. పులులు, పాములు వంటి క్రూరమృగాలు కూడా వ్యాఘ్రపాదుని పాదాలకు నమస్కరించిపోతూ ఉండేవి. సృష్టి మొత్తాన్ని ఇలా జయించానని వ్యాఘ్రపాదుడు తెలుసుకోవడంతో భూలోకంలోని ప్రజలందరూ ఇక తననే పూజించాలనే కోరిక అతని మనసులో కలిగింది. వెంటనే ఓ శిష్యుణ్ణి పంపి వ్యాఘ్రపాదుడు సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని కన్నా గొప్పవాడని, అందరూ ఆయన్నే పూజించాలని నగరాలలో చెప్పించాడు. అయితే వివిధ గ్రామాలలోనూ నగరాల్లోనూ ఉన్న ప్రజలు మేము జ్ఞానేశ్వరుణ్ణి తప్ప మరెవ్వరినీ పూజించము అని ఖండితంగా చెప్పారు. ఆ విషయం శిష్యుని ద్వారా విన్న వ్యాఘ్రపాదుడు మండిపడ్డాడు. ఆ జ్ఞానేశ్వరుడెవడో, వాడి గొప్పతనం ఏమిటో తేల్చుకుంటాను అన్నాడు. కోపంగా వ్యాఘ్రపాదుడు వెంటనే విషం కక్కే కోడెనాగులను రెండిటిని రెండు చేతుల్లో పట్టుకొని భయంకరమైన ఓ పెద్ద పులి మీద కూర్చొని జ్ఞానేశ్వరుణ్ణి వెతుక్కుంటూ వ్యాఘ్రపాదుడు సహ్యాద్రి వద్ద అరణ్యాల నుండి బయలుదేరాడు. అతడిని చూసి భయంతో ప్రజలు గ్రామాలు వదిలి పారిపోసాగారు. జ్ఞానేశ్వరుడు ఆ సమయంలో తన గ్రామంలోని ఒక మొండి గోడ మీద కూర్చొని తన అక్కతోనూ సోదరునితోనూ ఏదో ఇష్టాగోష్ఠిగా కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో ప్రజలు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుపోతూ కనిపించేసరికి జ్ఞానేశ్వర్ విషయం అడిగి తెలుసుకున్నాడు. జ్ఞానేశ్వరునికి వ్యాఘ్రపాదుని స్వభావం ఏమిటో అర్థమైపోయింది. ఏం చేయాలి మనం ఇప్పుడు అన్నది జ్ఞానేశ్వరుని అక్క. జ్ఞానేశ్వరుడు నవ్వి, అక్క, అంత గొప్ప మహర్షి మన గ్రామానికి వస్తే మనం స్వయంగా వెళ్ళి స్వాగతం చెప్పడం అతిథి ధర్మం కదా అన్నాడు. మరి ఎలా వెళ్ళాలి అన్నది అక్క. ఎలాగేమిటి, ఇలాగే వెళ్దాం. సంకల్పం ఉంటే బళ్ళు గుర్రాలే కావాలా ఏమిటి? ఈ గోడ మీదనే ప్రయాణం చేయలేమా అన్నాడు జ్ఞానేశ్వరుడు. అలా అంటూ ఆ మొండి గోడను తన చేత్తో ఒక్కసారి చెరిచాడు. వెంటనే అది గాలిలో ఎగురుతూ బయలుదేరింది. గోడ ఊరి వెలుపలికి పోగానే జ్ఞానేశ్వరుడు దానిని ఆపాడు. అప్పటికి వ్యాఘ్రపాదుడు గ్రామం పొలిమేరకు వచ్చాడు. గోడ మీద నుండి కిందకు దిగి జ్ఞానేశ్వరుడు వ్యాఘ్రపాదుని పాదాలకు నమస్కరించి, స్వామి, నన్ను ధన్యుణ్ణి చేయడం కోసం తామే స్వయంగా మా గ్రామానికి వచ్చారా? కాకి చేత కబురు పంపితే నేనే స్వయంగా వచ్చి తమ దర్శనం చేసుకునేవాణ్ణి అన్నాడు వినయంగా. వ్యాఘ్రపాదునికి తల తిరిగిపోయినట్లు అనిపించింది. తాను ప్రకృతిని స్వాధీనం చేసుకున్నానని చెప్పడం కోసం పాములను, పులులను పట్టుకొని వస్తే జ్ఞానేశ్వరుడు, ఓరి మూర్ఖుడా, నీవు బయట ప్రకృతిని జయించావే కానీ నీ అంతరంగాన్ని జయించలేదు. నీవు కదిలే పాములను, పులులను జయిస్తే నేను కదలని రాళ్లను, రప్పలను కూడా స్వాధీనం చేసుకున్నాను. అయినా నాకు గర్వం లేదు అని చెప్పడానికి జ్ఞానేశ్వరుడు ఇలా చేశాడని వ్యాఘ్రపాదునికి అర్థమైంది. అతడు సిగ్గుపడిపోయి వెంటనే జ్ఞానేశ్వరునికి శిష్యునిగా మారిపోయాడు. ఇక ఇవాల్టికి కథ ఇంతేనండి. కథ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.